ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ స్థాయి ఈ జన్మకు మాకు రాదేమో, కానీ మీ స్థాయికి తగ్గకుండా ఈ పెళ్లి జరిపిస్తాను. ఆ విషయంలో మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఏమి జరిపిస్తావో? నీ ఆటో అమ్మినా కూడా ఇదిగో ఈ ఒక్క నగ కూడా రాదమ్మా. ఇంకా యాడ నుంచి తెస్తావు? ఎట్లా తెస్తావు? ఎలాగోలా చేస్తానండి. దానికి ఆటో అమ్మాల్సిన అవసరం లేదు. మీరు ఈ విధంగా నగలు తీసుకొచ్చి మమ్మల్ని అవమానించాల్సిన అవసరం లేదు. మేమేమైనా వచ్చి అడిగామా ఈ పెళ్లి చేయండి అని? ఈరోజు వచ్చి మా స్థాయి వేరు, మీ స్థాయి వేరు, మా స్థాయిలో పెళ్లి చేయలేరని మాట్లాడుతుంది మీరు. ఎవరడిగారు మిమ్మల్ని నగలు తీసుకురమ్మని? మొదటి నుంచి చూస్తున్నాను ఏ విధంగా మమ్మల్ని అవమానించాలా, ఏ విధంగా మమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారు. అవమానంగా కూడా అనిపిస్తుండదా? మా అన్న తెలియకేమో పెండ్లి చేస్తామన్నాడు. ఆయనంటే అన్నాడు, మీకైనా ఉండబన్లా? అరే, ఇంత గొప్ప సంబంధం వచ్చుండాది, మనం ఎట్లా చేస్తామన్న ఆలోచన కూడా రాలేదు మీకు? లేనోళ్ళ మాదిరి ఉండాలా? అవును, మా వల్ల పొరపాటున యాక్సిడెంట్ జరిగిపోయుండాది. దాన్ని అడ్డం పెట్టేసుకుని ఏకంగా మా ఇంటికి కోడలైపోవాలనని మీ అక్క చూస్తుండాది. దానికి మీరంతా కలిసి వెనకుండి కథ నడిపిస్తుండారు. కొంచెం మర్యాదగా మాట్లాడండి. కథలు నడిపించాల్సిన అవసరం మాకు లేదు. అసలు మీలాంటి వాళ్లతో సంబంధం కలుపుకోవాలని మేమెప్పుడూ అనుకోలేదు. మర్యాదగా వచ్చిన దారిని ఈ నగలు తీసుకుని వెళ్ళిపోతే మీకు మాకు మంచిది. ఏంది మే మర్యాద గిర్యాదని మాట్లాడుతుండావో? ఒళ్ళు కొవ్వు పట్టుండదా ఏంది? మీరు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా మాట్లాడతాం. నువ్వుండమ్మా. ప్రతిసారి రావడం, ఏదో ఒకటి అనడం ఈవిడికి బాగా అలవాటైపోయింది. ఆ ఇంటికి వెళ్ళినా ఈ ఇంటికి వచ్చినా ఇలా అవమానించడమే పనైపోయింది. అయినా కృష్ణరాజు గారు చేస్తానన్నారు, మా అక్క చేసుకుంటుంది, మధ్యలో మీకేంటి? ఏంది మే నోరు లేస్తా ఉండాది? తప్పుగా అనుకోవద్దమ్మా. అనుకోకుండా ఎలా ఉంటామండి? మేమేమీ అడక్కపోయినా ఆవిడే తీసుకొచ్చి ఆవిడిష్టానికి మాట్లాడుతోంది. మా స్థాయి గురించి మాట్లాడుతోంది. మీ అంత గొప్పగా బతకపోవచ్చు, కానీ బ్రతికినంతలో గౌరవంగా బ్రతుకుతున్నాం. కానీ ఈవిడ మాటలు వింటుంటే మా అక్క బ్రతుకు ఏమవుతుందోనని భయంగా ఉంది. మీకు మాటిచ్చింది నేను. ఈ పెళ్లి జరగాలి, జరిగి తీరుతుంది.